హలో అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గాయ్స్, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైదరాబాద్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 3కి సంబంధించినటువంటి సీవీ లిస్ట్ అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది. అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు. అండ్ డైరెక్ట్గా గ్రూప్ 3కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. నాకు తెలిసి గ్రూప్ 2కి సంబంధించి చాలా వరకు బ్యాక్లాగ్స్ పడే అవకాశం ఉంది. అండ్ డైరెక్ట్గా గ్రూప్ 3కి సంబంధించి ఎందుకు ఇచ్చారో కూడా అంత కొంచెం ఐడియా లేదు. అండ్ మీకు ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే కానీ చెప్తాను. అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి సీవీ షెడ్యూల్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయితే కాదండి, రెగ్యులర్ నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సీవీ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా గ్రూప్ 1 సంబంధించినటువంటి థర్డ్ స్పెల్ సీవీ సంబంధించినటువంటి లిస్ట్ కూడా త్వరలోనే వస్తుంది. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీజీపీఎస్కి అయితే ఒకసారి థ్యాంక్స్ చెప్పొచ్చండి. ఈరోజు కాల్ చేయడం జరిగింది. అండ్ లిస్ట్కి సంబంధించి సీవీ లిస్టులకు సంబంధించి కూడా అండ్ వాళ్ళు క్లియర్గా రెస్పాండ్ కూడా కావడం జరిగిందండి. అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఒకసారి మనం క్లియర్గా దీనికి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాము. మనకు ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి గ్రూప్ 3 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 29/2022కి సంబంధించి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఇక్కడ నోటిఫికేషన్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు సీవీ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 17/11/2024 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనకు కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ గ్రూప్ 3 సర్వీసెస్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 29/2022 డేటెడ్ ఆన్ 30/12/2022 scheduled to be held from 18/6/2025 to 8/7/2025 వరకు అయితే మనకు సీవీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఎప్పుడు సీవీ స్టార్ట్ అవుతుందంటే 10:30 AM నుంచి 1:30 PM అండ్ 2 PM నుంచి 5:30 PM వరకు సీవీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే 9/7/2025 రోజున మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. ఈ రిజర్వ్ డే ఎందుకు కేటాయిస్తారంటే ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే సబ్మిట్ చేయడం కొరకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. మనకు ఎక్కడ ఉంటుందంటే వెన్యూ వచ్చేసి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఫార్మ్లీ నోన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఓల్డ్ క్యాంపస్ ఏదైతే ఉందో అందులోనే మనకు వెన్యూ అనేది కేటాయించడం జరుగుతుంది. అండ్ మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోవచ్చు అంటే 17/6/2025 నుంచి 9/7/2025 అప్ టు 5:30 PM వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో కూడా సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఎవరు ఇక్కడ దీనికి సంబంధించి మెడికల్ బోర్డు సంబంధించినటువంటి డేట్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మెడికల్ ఎగ్జామినేషన్కి కూడా అటెండ్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. అండ్ మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి ఫామ్. ఇక్కడ పారా 4లో జనరల్ ప్రొవిజన్ ఆఫ్ 10కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ ఆధార్ కార్డ్ లేదా గవర్నమెంట్ వ్యాలిడ్ ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాన్ కార్డ్ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఎస్ఎస్సి కానీ, సిబిఎస్ఈ, ఐసిఎస్సి కానీ ఫర్ డేట్ ఆఫ్ బర్త్తో సహా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అందులో. కాబట్టి ఎస్ఎస్సి తీసుకెళ్తే బెటర్. అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే 1st to 7th క్లాస్, ఒకవేళ లేకుంటే రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ రెసిడెన్సీ అని వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ టు స్టడీడ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 1st to 7th క్లాస్ సంబంధించిన పీరియడ్కి మీరు రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ ఫర్ ద క్లైమింగ్ ద ఎక్సెప్షన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అండ్ కమ్యూనిటీ వచ్చేసి బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇంక్లూడింగ్ మీ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇన్సర్ట్ అయి ఉండాలి. అండ్ నాన్ క్రిమినల్ వచ్చేసి కూడా లేటెస్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్
ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి ఉంటారో ఖచ్చితంగా మీరు మీ సేవ ద్వారా చేసిన ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాదాపుగా మనకు ఇక్కడ చూసుకోవచ్చండి, చాలా పెద్ద పీడిఎఫ్ ఉంది. ఒకసారి క్లియర్గా మనకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది కాబట్టి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వ్ డే ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే 9/7/2025 అండి. మీరు ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే ఈ రోజున సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్ టు 5:30 PM వరకు అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. ఇది వచ్చేసి గ్రూప్ 3కి సంబంధించినటువంటి లేటెస్ట్గా వచ్చిన సమాచారం. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.